దేవుడు నాకు బయలుపరిచాడు. ఒక మనిషిని మార్చాలంటే నీ తరం కాదు, నా తరం కాదు. అది దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తాడు. ఈరోజు ఒక మనిషిలో నూతన క్రియ జరిగిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మన జీవితం ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు ఆ క్రియ, రోజుకి నేను 20 సిగరెట్లు తాగేవాడిని, ఖైనీలు, గుట్కాలు, వారానికి 2-3 సార్లు తాగుడు బానిస అయిపోయాను నేను. సిగరెట్ లేకపోతే అలాంటి జీవితాన్ని నన్ను ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మతో నింపబడానో, దేవుని శక్తితో నింపబడానో, ఆ మరుక్షణమే నా జీవితాన్ని ఒక నూతన క్రియ చేశాడు ఆయన. ఇంకా ఈ సిగరెట్ పొగ ఎవరైనా సిగరెట్ తాగితే ఆ పొగ నాకు పడదు. ఇప్పుడు అంటే ఆ తాగుడికి, ఆ సిగరెట్కి బానిస అయిపోయాను. ఆ బానిసత్వం నుంచి నన్ను యేసుక్రీస్తు నన్ను విడిపించాడు. ఎవరి జీవితాలు కాదు, నా జీవితాన్ని మార్చాడు. ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సిగరెట్ కాదు, ఆ ఖైనీ కాదు, ఒక గుట్క కాదు, ఆ మందు కాదు, అనేక చెడు వ్యసనాల నుంచి నన్ను సంపూర్ణంగా విడిపించి నన్ను రక్షించిందే కాక కుటుంబం అంతా రక్షణ మార్గంలో నడిపించాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తాడో అప్పుడు విజయము అనుగ్రహించి, అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించి, ఆ విశ్వాసమే మనలను పుట్టించి అత్యధికమైన విజయాన్ని, యేసయ్య లోకాన్ని జయించాడు కాబట్టి మనం కూడా లోకాన్ని జయించే జీవితము మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలిచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో, ఈరోజు దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో